హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైతే ఇండియన్ ఆర్మీలోనో ఆర్మీ యూనిఫామ్ వేసుకొని అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు జాబ్ చేయాలి అయితే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ శుభవార్త అనమాట. భారీ నోటిఫికేషన్ ఇది రావడం అయితే జరిగింది. ఇండియన్ ఆర్మీ నుంచి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి బీఆర్ఓ, మీ అందరికి తెలిసిందే, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఓవరాల్ మనకు 899 పోస్టులు భర్తీ చేయడానికి జస్ట్ 5 minutes బ్యాక్ మీకు ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. అయితే మనకు 1 month బ్యాక్ వచ్చేసి మనకు ప్రీవియస్ షార్ట్ నోటీస్ వచ్చింది. అప్పుడు అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అండ్ చాలా మంది కూడా నేను రిప్లై కూడా ఇచ్చాను అనమాట. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు 5 minutes బ్యాకే ఫుల్ నోటిఫికేషన్ వచ్చింది అండ్ రేపటి నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఎవరైనా ఈ వీడియోని లైక్ చేశారంటే కంపల్సరీ వీడియోని ఎన్ని రోజు చూసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను. బట్ ఎంతమంది వీడియోకి ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కానీ డెఫినెట్గా వీడియో చేస్తాను. అండ్ వీడియో చూసాం ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ అంటే కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. నేనైతే ఈ వీడియోకి 1000 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక ఫైనల్గా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినట్టే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది పూర్తిగా మనకు ఇండియన్ ఆర్మీ అండర్లో ఉన్నటువంటి ఆర్మీ పోస్ట్ అనమాట. ఇవన్నీ కూడా 2026లో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే అంటే 899 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, అన్ని వేకెన్సీ కలుపుకుంటే. ఇక్కడ పోస్ట్ వైజ్గా చెప్తాను. డ్రాట్స్మెన్కి వచ్చేసి మనకు 42 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జనరల్ 24, ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీలకు 10 అండ్ ఈడబ్ల్యూఎస్లకు 1. హిందీ టైపిస్ట్కి 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 0, ఓబీసీలకు 4, ఎస్టీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1 అండ్ జనరల్ క్యాండిడేట్లో 4. అదేవిధంగా స్టోర్ కీపర్ టెక్నికల్కి వచ్చేసి మనకు 300 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎక్కువ పోస్టులు వచ్చేసి మనకు స్టోర్ కీపర్ టెక్నికల్లో ఉన్నాయి. జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు 151, ఎస్సీ వాళ్ళకు 43, ఎస్టీ వాళ్ళకు 22, ఓబీసీలకు 77, ఈడబ్ల్యూఎస్లకు 7 వేకెన్సీ అయితే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఆపరేటర్ కమ్యూనికేషన్ అనమాట. 261 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్ వాళ్ళకు 114, ఎస్సీ వాళ్ళకు 41, ఎస్టీ వాళ్ళకు 18, ఓబీసీ వాళ్ళకు 83, ఈడబ్ల్యూఎస్లకు 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్టు ఆపరేటర్ ఎగ్జిక్యూటింగ్ మిషనరీ లేదా ఆర్డినరీ గ్రేడ్ అంటారు. 207 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్ వాళ్ళకు 135, ఎస్సీ వాళ్ళకు 20, ఎస్టీ వాళ్ళకు 15, ఓబీసీలకు 35, ఈడబ్ల్యూఎస్లకు 2 వేకెన్సీ ఉన్నాయి. ఇక లాస్ట్ వేకెన్సీ వచ్చేసి మనకు ఎలక్ట్రీషియన్ 79 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్ వాళ్ళకు 38 అండ్ ఎస్సీ వాళ్ళకు 10, ఎస్టీ వాళ్ళకు 9 అండ్ ఓబీసీలకు 19 అండ్ ఈడబ్ల్యూఎస్లకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకు ప్రతి పోస్టులకి మనకు వేకెన్సీ రిజర్వ్ చేయడం అయితే జరిగింది కాబట్టి మీరు డెఫినెట్లీ మీరు అప్లై చేసుకోండి. ఎట్టి బస్సులు కూడా మిస్ అయితే చేసుకోవద్దండి బ్రదర్, మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటూ ఇంట్రెస్ట్ ఉంటే కన్నా. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ కంటే ముందు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కేవలం మనకు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏం లేదు బ్రదర్, వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా వాళ్ళు చెప్పిన అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాలి. కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేసి. అండ్ అది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది బట్టి దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. అండ్ అదేవిధంగా మీకు కంపల్సరీ లైక్ అయితే చేయండి. 1000 likes అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను ఈ వీడియోకి. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఈరోజు May 20 కాబట్టి ఈరోజు నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఫుల్ నోటిఫికేషన్ అనేది. అండ్ May 21, 2026 రేపటి నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ July 4, 2026. మనకు రేపు మంత్ అంటే జూన్ మంత్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. అవుతుకు మంత్ July 4th వరకు అంటే మనకు ఎగ్జాక్ట్గా 45 days వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక వేరే స్టేట్ వాళ్ళు ఎవరుతుంటారు కదా, మనకు నార్త్ ఈస్ట్ స్టేట్ వాళ్ళు అస్సాము, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ అలాంటి స్టేట్ వాళ్ళకు July 19th వరకు టైం అయితే ఇచ్చారు. బట్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు July 19th కాదు, July 4th లాస్ట్ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా అప్లై లాస్ట్ డేట్ అయితే మనకు June 1, 2026కి మన డేట్ ఆఫ్ బర్త్ అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కన్నా 32 years, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 30 years ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు యువర్ వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే June 1, 1999 నుండి June 1, 2008 డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఓబీసీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసుకోండి ఇక్కడ మీరు. అండ్ అదేవిధంగా మీకు ఒక పాయింట్ అయితే మీకు మెన్షన్ చేయడం అయితే మర్చిపోయాను. ఎవరన్నా కానీ ఈ నోటిఫికేషన్ని అంటే ఈ వీడియోని అమ్మాయిలు చూస్తూ ఉంటే అమ్మాయిలు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ ఉంటాయి ఈ నోటిఫికేషన్కి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఓన్లీ మేల్ వాళ్ళు ఎలిజిబుల్ అని. కాబట్టి మీరు వీడియోని చూస్తూ ఉంటే కానీ మీరు వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే కానీ మీరు వీడియోని ఇంటివరకు చూసి మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, బ్రదర్ కానీ లేకుంటే మీ బెస్టీస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఈవెంట్ అయితే షేర్ చేయండి. వాళ్ళని అప్లై చేసుకుంటారు, వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నట్టే అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్లకు
అండ్ ఎక్సెస్ పైన అగ్నివీర్స్ వాళ్ళకి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే 50 రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే ఉంది. అదేవిధంగా ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి కూడా 50 రూపాయల పేమెంట్ అయితే ఉంది. ఇక రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. అయితే మీరు పేమెంట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మనకు పేమెంట్ ఆన్లైన్ ద్వారా అయితే ఒక లింక్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఆ పేమెంట్ కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ చేస్తానో ఆ టైం అప్పుడు ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు పేమెంట్ చేసి ఆ పేమెంట్ చేసినటువంటి స్లిప్ని మీరు అప్లికేషన్ ఫామ్లో పెట్టేసి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. ఇది పేమెంట్ కంపల్సరీ మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారో లైక్ ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ రైల్వే గ్రూప్ డి కానీ రైల్వే ఎన్టీపీసీ కానీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అని ఇలాంటి కోర్స్ అనేది మనకు రేపు బక్రీద్ అంటే మనకు ఎగ్జాక్ట్గా 1 వీక్ అవుతుందన్నమాట. బక్రీద్ ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా కేవలం 399కి విత్ 1 ఇయర్ వాలిడిటీ ఇస్తూ ఉన్నాము. ఆఫ్టర్ బక్రీద్ తర్వాత మీకు 999 అయితే కోర్స్ అయితే చేస్తూ ఉన్నాం కాబట్టి పెంచడం అయితే జరుగుతూ ఉంది. ఎవరన్నా కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీరు ఇప్పటి నుంచి మీరు కోర్స్ అయితే తీసుకోండి. కేవలం మీకు బక్రీద్ వరకు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక నుంచి మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకు ముందుకు వచ్చేసి అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కరెక్ట్గా అప్లికేషన్ చేస్తారో అండ్ పేమెంట్ చేసి పంపిస్తారో వాళ్ళకి మాత్రం అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది, షార్ట్ లిస్ట్ అయితే చేసి. ఇక్కడ షార్ట్ లిస్ట్ చేసినటువంటి వాళ్ళకి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే హైట్ అండ్ అదేవిధంగా మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ రన్నింగ్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు, అంటే కొన్ని ట్రేడ్స్ మాత్రమే ఏదైతే మీరు అప్లై చేసిన పోస్ట్ని బట్టి. అండ్ థర్డ్ వచ్చేసి మనకు ప్రైమరీ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ ఉంటుంది అదే రోజు. తర్వాత మనకు జాయినింగ్ లెటర్ అనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే ఇండియన్ ఆర్మీ బీఆర్ఓలో మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అయితే వరకు ఇక్కడ మనకు రైటింగ్ టెస్ట్ వచ్చి మనకి ఏ విధంగా ఉంటుందంటే మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 1 అవర్ నుండి 3 అవర్స్ అంటే డిపెండింగ్ మీరు అప్లై చేసిన పోస్ట్ని బట్టి ఉంటుంది అనమాట. ఎగ్జామ్ లాంగ్వేజ్ మనకు బైలాంగ్వేజ్ ఇంగ్లీష్ లేదా హిందీ ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే మనం అయితే ఎగ్జామ్ అయితే రాయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ సిలబస్ చూసుకుంటే ఇక్కడ మనం అప్లై చేసిన పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే వాళ్ళు సిలబస్ అయితే మెన్షన్ చేశారు. డ్రాఫ్ట్స్మెన్కి వచ్చేసి మనకు సింపుల్ మ్యాథమెటిక్స్ మెన్షనేషన్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సివిల్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ జనరల్ నాలెడ్జ్ ఇట్లా మనకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే ఇచ్చాడు. హిందీ టైపిస్ట్ కానీ స్టోర్ కీపర్ టెక్నికల్ కానీ ఆపరేషనల్ కమ్యూనికేషన్స్ కానీ అండ్ ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ మిషనరీ కానీ అండ్ ఎలక్ట్రీషియన్ కానీ ఇట్లా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఫుల్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అయితే ఇక్కడ పిన్ చేసి పెట్టాను. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటీ అండ్ పిఎస్టీ ఇవైతే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు 1 మైల్ రన్నింగ్ అంటే 1 మైల్ అంటే 1.6 1600 మీటర్స్ రన్నింగ్ని 10 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే కాబట్టి అప్లై చేసేది చూసుకోండి ఒకసారి. తర్వాత మనకు పిఎస్టీ అయితే ఉంటుంది అంటే మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి మొత్తం కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట ఎంత ఉండాలి ఏంటి అనేది. ఇక్కడ మనకు సౌత్ రీజన్కి వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ కేరళ గోవా అండ్ పాండిచ్చేరికి హైట్ వచ్చేసి మనకు మినిమం 157 సెంటీమీటర్ల కంటే తక్కువ అయితే ఉండకూడదు చూసుకోండి. ఇక చెస్ట్ నార్మల్ 77 బ్రీతింగ్ తీసుకుంటే కానీ 80 సెంటీమీటర్లు అయితే ఎక్స్ప్రెస్ అవ్వాలి. ఇక వెయిట్ వచ్చేసి మనకు మినిమం వెయిట్ 50 కేజీల కంటే తక్కువ అయితే ఉండకూడదు అనమాట. అది చూసుకున్నట్టయితే మీరు ఫిజికల్ హైట్ అయితే క్వాలిఫై అవుతారు మీరు. ఇది అయిపోయిన తర్వాత మనకు టీటీ మనకు టెక్నికల్ ట్రేడ్స్ అనమాట మనకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాడు. ఈ ట్రేడ్ టెస్ట్ కూడా మనకు నోటిఫికేషన్ మనకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనకు పిఎంఈ మనకు హైట్ చెక్ చేసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు అండ్ మెడికల్ టెస్ట్ అవి కండక్ట్ చేసి ఇవి అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందా మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మనకు సెలక్షన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అయితే వరకు ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆఫీషియల్ వెబ్సైట్ ఎక్కడ ఉందంటే కన్నా ఇక్కడ మీరు చూసుకుంటే www.bro.gov.in మీరు టైప్ చేస్తే గూగుల్లో సర్చ్ చేశారంటే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ వెబ్సైట్లో లెఫ్ట్ సైడ్ మీకు 3 లైన్స్ అయితే ఉంటాయి. అక్కడ క్లిక్ చేసి రిక్రూట్మెంట్ అనేది దాని అయితే క్లిక్ చేసుకోండి. అక్కడ మనకు యాక్టివ్ నోటిఫికేషన్స్ కానీ యాక్టివ్ రిక్రూట్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈరోజు మనకు May 20th ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అక్కడ ఒక నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేశారంటే అప్లికేషన్ ఫామ్ అనేది లాస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఫైనల్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు కాబట్టి క్లియర్ కట్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ముందుగా మనకు డ్రాఫ్ట్స్మ్యాన్కి సైన్స్ సబ్జెక్ట్ మీరు 10+2 అంటే ఇంటర్లో మీరు 10+2తో పాటు సైన్స్ సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా మీకు 2 years సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఆర్కిటెక్చర్లో లేదా డ్రాఫ్ట్స్మెన్షిప్ కానీ సంబంధించినటువంటి విభాగాలు మీకు 2 years సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కానీ డ్రాఫ్ట్స్మెన్ సివిల్లోన అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు హిందీ టైపిస్ట్ మనకు 10+2 రికగ్నైజ్డ్ బోర్డ్ అవుతుందో అంటే
చదివి ఉండాలి. అదేవిధంగా మీకు హిందీ టైపింగ్ వచ్చి మీకు 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేస్తే ఇంటర్తో పాటు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మనకు స్టోర్ కీపర్ టెక్నికల్. మీకు తమ్నేల్ మీకు ఇంటర్మీడియట్ పాస్ అని ఎందుకు పెట్టానంటే ఈ పోస్ట్కి వేకెన్సీ ఉన్నాయి కాబట్టి, ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి. ఇక్కడ చూసుకోండి 10+2 రికగ్నైజ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్. 10+2 అంటే మీరు ఇంటర్ కానీ లేకుంటే డిప్లొమా కానీ ఏ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ఏంటంటే మీకు హ్యావింగ్ స్టోర్ కీపర్ నాలెడ్జ్ మీకు రిలేటెడ్ టు వెహికల్స్ కానీ లేకుంటే ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే ఇంటర్ అయితే ఉండాలి క్వాలిఫికేషన్ అయితే. అదేవిధంగా మీకు ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి. అది వెహికల్స్లో కానీ లేకుంటే ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్లో కానీ మీకు హ్యావింగ్ స్టోర్ కీపింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదు. మీకు ప్రజెంట్ ఇప్పుడు నాలెడ్జ్ లేకపోయినా కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకు ఒక 1 month 2 months మనం అక్కడ వెళ్ళి అడిగామంటే ప్రతిదీ మనకు తెలుస్తుంది అనమాట. నాలెడ్జ్ అయితే తెలుసుకోవచ్చు. లేదంటే ఛార్జ్ బిట్ అడిగినా వాటి గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తుంది. లేదంటే మనకు యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి అనమాట. అవి కూడా చూసుకొని మనం తెలుసుకోవచ్చు. వాడు ఏమన్నా అడిగాడు ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే. కింద చూసుకున్నట్టయితే డిజరబుల్ 3 years ఎక్స్పీరియన్స్ స్టోర్ ఎస్టాబ్లిష్మెంట్. డిజరబుల్ కాబట్టి ఇది నాట్ ఇంపార్టెంట్. కాబట్టి ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది దీనికి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఆపరేటర్ కమ్యూనికేషన్. దీనికి వచ్చేసి మనకు 10th class పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మనకు వైర్లెస్ ఆపరేటర్ కానీ లేదంటే రేడియో మెకానిక్ కానీ వాటి సంబంధిత విభాగంలో మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు డ్రైవర్ ఓజీ ఆర్డినరీ గ్రేడ్ అంటారు. వీటికి వచ్చేసి 10th class అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ మీకు డోజర్లు కానీ ఎగ్జిక్యాప్టర్ ఏవైతుందో వాటిలో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటికి సంబంధించిన 6 months ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అనమాట. డ్రైవింగ్ డోజర్ది కానీ ఎగ్జిక్యాప్టర్ కానీ. అయితే ఇక్కడ మీకు ఇవి లేకపోయినా కూడా ఓన్లీ హెవీ మోటార్ వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు ఆ పోస్ట్కి. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చి మనకు ఎలక్ట్రీషియన్. ఈ పోస్ట్కి వచ్చేసి మనకు 10th class అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అదేవిధంగా మనకు ఆటో ఎలక్ట్రీషియన్ సంబంధించిన ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా మనకు ఐటీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రీషియన్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ మీకు ఏ దానికి క్వాలిఫికేషన్ అనేది కింద కామెంట్ చేసి అప్లై చేసుకోండి బ్రదర్. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇంతప్పుడు మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలన్నా వద్దా అనేది కింద మీరు లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.